ఏయ్, నేను ముఖ్యమంత్రి జాగ్రత్తగా నన్ను వదిలిపెట్టండి. మీరు ఈ టైం మంచిదానికి అసలు టైం దొరికితే మీరు ఉండరు. ఆ డోలకోట్ డప్పోడు కరెక్ట్ టైంలో పీకేసిండు. బరువుల మోసే గాడిద ఎందుకో నరుని కంటికి చులకన ఉన్నది. జీవుల మింగిన క్రూర జంతువులు దేవుని పక్కన వాహనం వంటివి. ఇక్కడ తలకిందుల ఈ తత్వమునంతా మార్చమన్నది గద్దరు. మల్లెవోలె తెలుపున్న నాగులో, అబ్బా, మల్లెవోలె తెలుపున్న నాగులో. అబ్బా ప్లీజ్ ప్లీజ్ డిస్టర్బ్ ప్లీజ్. ఆయన్ని దండం పెడతారా? రే వీడు ఎప్పుడు మీటింగ్. ఏయ్, నీదేడ చూసినదే కథ. నేను రా కూర్చోరా. వాడు మా ఊరు వాడు. మల్లెవోలె తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మల్లెవోలె తెలుపున్న నాగులో నల్లని విషమే దాగి ఉన్నది. మబ్బు ఓలె నలుపున్న బర్రెలో తెల్లని పాల దారలున్నవి. మరి గుణం బంధమా? కనుక మనిషిలోని మనిషిని అంబేద్కరు, బుద్ధుడు, కబీరు, నామదేవ్, తుకారాం, అల్లమాపబు, అక్కమాదేవి, వీరబ్రహ్మం, గద్దరు. గద్దరంటే ఒక రవిదాస్, గద్దరంటే ఒక అక్కమాదేవి వారసత్వం, గద్దరంటే ఒక కబీరు వారసత్వం, గద్దరంటే నమ్మినా నమ్మకపోయినా త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం. త్యాగాల పయనించే పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం. ఆ నిజం కోసం తూటాలు తిన్న గద్దర్ ఏ జేబీరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి దగ్గర తీసుకున్నాడు గద్దర్ను. ఆ పాటల నుంచి, ఆ వారసత్వం నుంచి విశాఖ విరసన సభలో అన్న పాడుతుంటే నేను అందుకో రగుతు పందుకో ఇట్లా తెల్లారుతుంది మా గద్దె అన్నది నాది. ఇక నేను ఎక్కువ చేయను, ఎందుకంటే బాబాయ్ మా తండ్రి, వాడు బంగారు తండ్రి, మా అమ్మ బిడ్డ. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఉత్తరం రాసినాడు నా బిడ్డ పెళ్ళప్పుడు. అది ప్రేమ కట్టి పెట్టుకున్నాను. కన్నీళ్లతో నా బిడ్డ, మీ నాన్న, మీ పెదనాన్న, నాకు పెదనాన్న గద్దర్, పెద్దన్న గద్దర్, నా బిడ్డలకు పెదనాన్న. ఏం మాకేం లేదు, పాట, జాలి మనిషి, సోక్రటీస్, నమ్మినా నమ్మకపోయినా హింస వద్దు కానీ ఎర్రజెండా మార్గమే గద్దర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గోరెటి వెంకన్న గారికి.